మా అందరూ పచ్చిమట్ల ధర్మరాజు గారు మీకు ఇప్పటి వరకు మీకు చూసే ఉంటారు, వినే ఉంటారు. మన ఎమ్మెల్యే అభ్యర్థి అండి. ఆయన గుర్తు గాజు గ్లాసు. మీకు ఇచ్చిన పాంప్లెట్లో ఈ పక్కన ఉన్న ఆయన పుట్ట మహేష్ యాదవ్ గారండి. ఈయన మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారండి. ఈయన గుర్తు సైకిల్. మనం గాజు గ్లాస్ కోటి, సైకిల్ కోటి తప్పకుండా ఓటేసి రేపు మే నెల 13వ తారీఖున వేసే ఓట్లలో ఈ కూటమిని మనం గెలిపించుకోవాలండి. ఈ కూటమి గెలిపించుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి అధికారంలోకి రాగానే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారండి. అందులో ఇలా అన్నదాత కింద మీలాంటి రైతుల కోసమే ఒక ప్రత్యేకంగా ఓ పథకం ఉందండి. అదేంటంటే ప్రతి ఏటా వ్యవసాయానికి పెట్టుబడి నిమిత్తం 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తారండి. అది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిందండి. అది కాకుండా ఇదో ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు, మా తండ్రి లాంటి వాళ్ళు. ఇలాంటి పెద్దలకు కూడా పెన్షన్ వస్తుంది కదండి. మీకు వస్తుందండి పెన్షన్? వస్తుంది కదండి. ఆ పెన్షన్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 200 దాన్ని 2,000 చేశారండి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 2,000ని 3,000 చేయడానికి జగన్కి 5 సంవత్సరాలు పట్టింది. 250 పెంచుకుంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వచ్చిన మొదటి నెల నుంచే వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు చేస్తారండి. జూలై నెలలో ఇస్తారు. అది కూడా ఈ ఏప్రిల్ నుంచి వర్తించేలాగా చేశారండి. ఈ ఏప్రిల్ నుంచి అంటే ఇప్పుడు మన ప్రభుత్వం కాదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏప్రిల్, మే, జూన్ నెలకి 3,000 ఇచ్చుకుని వెళ్ళిపోతారు. ఈ 3,000 ఇచ్చుకుని వెళ్ళిపోయిన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ 3 నెలలకి ఒక్కొక్క 1,000 కలిపి 3,000, జూలై నెలలో ఇచ్చి 4,000 కలిపి జూలై నెలలో ఒకేసారి 7,000 రూపాయలు ఇస్తారండి. ఆ తర్వాత ఆగస్టు నెల కాడి నుంచి 4,000 ఇస్తారు. అయితే అలాగే వికలాంగులు ఉంటారు వాలంటీర్లు ఉంటారండి. వాలంటీర్లు 1వ తారీఖుని ఇంటికి తెచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేస్తారు. అలాగే వికలాంగ పెన్షన్ కూడా 6,000 అండి. ఇప్పుడు 3,000 రూపాయలు వస్తుంది వికలాంగులు ఉంటే ఎవరైనా, అది 6,000 రూపాయలు ఇస్తారండి. ఇంకా అలాగే ఆడవాళ్ళకి కూడా మన ఇంట్లో అందరికీ ఆడవాళ్ళు ఉంటారండి, మన పిల్లలు ఉంటారు, 18 ఏళ్ళు నిండు వయసు ఉన్న పిల్లలు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మీరందరూ కూడా చెప్పి ఓట్లు వేయించండి. వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డ నిధి అని ఆడవాళ్ళందరికీ నెల 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతాయండి. అది ఎంతవరకు అంటే ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా అంతమందికి పడతాయండి. 18 ఏళ్ళ వయసు నుండి 59 ఏళ్ళ వయసు లోపల ఎంతమంది ఉన్నా పడతాయండి. ఇంకా అలాగే చదువుకునే పిల్లలు ఉంటారు, మన మనవలో లేకపోతే మన పిల్లలు ఉంటారు. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఒక్కళ్ళుంటే 15,000 తల్లి అకౌంట్లో సంవత్సరానికి ఒకసారి పడతాయండి. అలాగే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా వస్తాయండి. మన అందరికీ ఆడవాళ్ళందరికీ కూడా బస్సు ప్రయాణం ఉచితమండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ కూటమిని గెలిపించండి. గాజు గ్లాస్కి, సైకిల్కి అండి తప్పకుండా ఓటేసి గెలిపించండి. తప్పకుండా చేసుకోండి.